హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పటివరకు టీఏ, డీఆర్ ఎరియర్‌లు ఎవరికి జమ అయినవి, ఎవరికి జమ కాలేదు, ఎవరికి జమ కావు. సో, ఇటువంటి పూర్తి విశ్లేషణ కోసం వీడియో అయితే చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు విద్యాశాఖలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లందరికీ గత కొన్ని రోజులుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న డీఏ, డీఆర్ ఎరియర్ల గురించి ఒక లోతైన వివరణ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎవరికి ఈ బకాయిలు జమ అయ్యాయి, ఇంకా ఎవరికి రాలేదు, అసలు భవిష్యత్తులో ఎవరికి వచ్చే అవకాశం లేదు అనే విషయాలపైన ఈ ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2018 జూలై నెలకు సంబంధించినటువంటి 30 నెలల డీఏ బకాయిలు, అలాగే 2019 జనవరి నెలకు సంబంధించిన మరో 30 నెలల బకాయిలు కలిపి మొత్తం 60 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన అరియర్ల నగదు బదిలీ ప్రక్రియ నిన్నటి నుండి ప్రారంభమైంది. సో, ఈ 60 నెలల కాలం అనేది పాత పీఆర్సీకి సంబంధించిన బకాయిలనే విషయాన్ని అందరూ గమనించాలి. అయితే ఈ నగదు జమ అయ్యే విధానంలో ఒక వింతైన పరిస్థితే కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ 6 విడతల బకాయిలలో కొంతమందికి మొత్తం 6 విడతలు అంటే 60 నెలలకు సంబంధించి ఒకేసారి జమ కాగా, మరికొందరికి కేవలం 3 విడతలు మాత్రమే వచ్చాయి. ఇంకో కొంతమందికి 4 విడతలు, మరికొంతమందికి కేవలం 1 విడత మాత్రమే జమ కావడం, దీంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. అసలు ఒక్క విడత కూడా జమ కాని వారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇలా రకరకాలుగా విడతల వారీగా నగదు పడడానికి గల ప్రధాన కారణాలను మనం పరిశీలిస్తే, ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు సాధారణంగా ఈ అరియర్స్ అన్నీ కూడా వారి జీపీఎఫ్ ఖాతాలకు అడ్జస్ట్ అవుతాయి. కానీ 2022 జనవరి మాసంలో ఒక నెలకు సంబంధించిన అరియర్స్ అమౌంట్ మాత్రం వారి పీఎఫ్ ఖాతాకు అడ్జస్ట్ కాలేదు. ఆ ఒక్క నెల బకాయి ఇప్పుడు వారికి నగదు రూపంలో అందుతోంది. ట్రెజరీ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నటువంటి మెసేజ్‌లను గమనిస్తే రూ. 8,420 నుండి రూ. 8,548 వరకు వివిధ మొత్తాల్లో 6 విడతలుగా కొందరికి జమవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఎయిడెడ్ ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారికి 2021 సంవత్సరంలోనే బిల్లులు పెట్టిన సమయంలో 2 విడతల డీఏ బకాయిలు అప్పట్లోనే జమ అయ్యాయి. అందుకే వారికి ఇప్పుడు మిగిలిన 4 విడతలు మాత్రమే అందుతున్నాయి. కాబట్టి వారు తమ ఖాతాను ఒకసారి సరిచూసుకోవాలి. మరోవైపు సీపీఎస్ ఉద్యోగుల్లో చాలామందికి ఇంకా ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనిపై ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పందిస్తూ, ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల లభ్యతను బట్టి విడతల వారీగా అందరికీ నగదు జమ అవుతుందని, ఈ ప్రక్రియ ఈరోజు లేదా రేపు కూడా కొనసాగుతుందని భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఒక్క రూపాయి కూడా పడని వారు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మనం పాత బకాయిల నుండి కొత్త పీఆర్సీ 2022 వైపు వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. 2022 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీ తర్వాత కూడా అనేక బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం కోవిడ్ సంక్షోభాన్ని కారణంగా చూపిస్తూ 2018 నుండి 2022 మధ్య కాలంలో కొన్ని అరియర్‌లను రద్దు చేయడం లేదా పీఆర్సీలో కలిపేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ పేరుతో రద్దు చేసిన ఆ బకాయిలు ఇకపై ఎప్పటికీ రావు. వాటిని ఉద్యోగులు వదిలేసుకోవాల్సిందే అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పీఆర్సీలో కలిపేసిన బకాయిలను మాత్రం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది అనేది ఆశిస్తున్నారు. 2022 జనవరి నుండి జూన్ 2023 వరకు ఉన్న 18 నెలల డీఏ అరియర్లు, అలాగే 2022 జూలై నుండి మరో 18 నెలల బకాయిలు మొత్తం 36 నెలల కాలానికి సంబంధించి బిల్లులు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇంతవరకు సేఫ్ఎంఎస్ సైట్‌లో ఆప్షన్ ఇవ్వలేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2023 జనవరి మరియు జూలై నెలకు సంబంధించిన 2 డీఏలను ఒకేసారి ప్రకటించింది. ఆ డీఏలను జీతాల్లో కలిపినప్పటికీ వాటికి సంబంధించిన పాత బకాయిల బిల్లులు చేయటానికి మాత్రం సాఫ్ట్‌వేర్‌లో అవకాశం కల్పించలేదు. దీనివల్ల ఆ 36 నెలల సొమ్ము కూడా ఇంకా గాల్లోనే ఉంది.
ఇక ఇటీవల దీపావళి కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 జనవరికి సంబంధించిన డీఏను ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది. అందులో మొదటి 10% ఏప్రిల్ 2026లో, మిగిలిన భాగాలు ఆగస్టు, డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2027లలో అందుతాయని స్పష్టం చేశారు. అంటే పాత బకాయిలు కొన్ని ఇప్పుడు అందుతూ ఉండగా, కొత్త పీఆర్సీ బకాయిలు మరియు లేటెస్ట్ డీఏ అరియర్స్ రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలాగైతే ఉంది. మొత్తం మీద పాత బకాయిల కలయికతో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి అధికారుల సమన్వయం మరియు నిధుల విడుదల అత్యంత కీలకమైతే కానుంది.